కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్న అభివృద్ధి చేశా వారన్నమాట. అంకితభావంతో పనిచేశానని భావిస్తేనే నాకు ఓట్లు వేయండి. ఒకరు తలదించుకునే పని నేను ఎప్పుడూ చేయలేదు. తెలంగాణకి ఈ 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు కేంద్ర నిధులు, ప్రజలకు నివేదిక విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాస్తవానికి కిషన్ రెడ్డికి ఉన్న స్పెషాలిటీ, ఆయన మాటల తీరు పరుషంగా ఉండదు. ఇవాళ మోడర్న్ రాజకీయాలలో బాగా మీడియాలో పాపులర్ అయిన వాళ్ళు మాట్లాడే మాటలు చాలా పరుషంగా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. కిషన్ రెడ్డి మాటలు చాలా స్మూత్గా ఉంటాయి. ఆయన ఎప్పుడు పరుష పదజాలం వాడలేదు. అతను ఎమ్మెల్యేగా గెలుపొందిన, ఎంపీగా గెలుపొందిన, భారతీయ జనతా పార్టీలో చాలా స్మూత్గా మాట్లాడుతూ ఇంత సుదీర్ఘంగా గెలుస్తూ వస్తున్న నాయకులలో కిషన్ రెడ్డి ఒకరు. ఈసారి వారికి నరేంద్ర మోదీ పాపులారిటీ, హైదరాబాదులో పెరిగిన మధ్యతరగతి, అయోధ్య రామాలయము, అక్షింతలు, ఇవి చాలా చాలా అనుకూల అంశాలుగా కనబడుతున్నాయి కిషన్ రెడ్డి విషయంలో. మనం క్షేత్రస్థాయిలో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోదీ ఫేమ్ నేమ్ ఈసారి కిషన్ రెడ్డికి చాలా అనుకూలిస్తున్నది. అయితే అవతలి పక్షం ఇంకా ఎన్నికలు జరగడానికి 20-24 రోజుల వ్యవధి ఉన్నది. ఈ లోపుగా జరగబోయే పరిణామాలు, అభ్యర్థుల మార్పులు చేర్పులు ఎట్లా ఉంటాయో తెలియదు. కానీ వీరి విషయంలో మాత్రం నిరంతరాయంగా మీడియాలో ఉండడము, తాను చేస్తున్న యాక్టివిటీని ప్రజలకు చెప్పడము, మాసు ఓటర్ల సంగతి అటు ఉంచితే కనుక కిషన్ రెడ్డి రాజకీయం అంతా అర్బనైజ్డ్ ఉన్నది కాబట్టి, పట్టణ కేంద్రంగా ఉన్నది కాబట్టి, పట్టణ కేంద్రంగా ఉన్న ప్రజల సమస్యలు వేరు, వాళ్ళ ఆలోచన వేరు, గ్రామీణ స్థాయిలో ఉన్న ఓటర్ల ప్రజల ఆలోచన వేరు. కాబట్టి ఇక్కడ కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే ఎన్నికలతో సంబంధం లేకుండా ఈసారి ఇక్కడ లోక్సభ ఎన్నికలను మనం చూసుకున్నప్పుడు మోడీ మ్యాజిక్ అనుకూలించే అవకాశం ఉన్నది. వారికి బీజేపీ మళ్ళీ తొలి ఈ 2 గవర్నమెంట్లలో బీజేపీ వాయిస్ను గడిచిన కొన్ని సంవత్సరాలుగా బలంగా వినిపిస్తున్న వారిలో కిషన్ రెడ్డి ఒకరు. ఈసారి తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో తన మంత్రిత్వ శాఖ ద్వారా అవి ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లోటుపాటు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నరేంద్ర మోదీ, అమిత్ షా వారి బృందాలు పనిచేస్తున్నాయి దేశవ్యాప్తంగా. అందులో ముఖ్యంగా గెలిపించుకోవాల్సిన వారు, మళ్ళీ మూడోసారి మోదీ ప్రభుత్వం వచ్చే కనుక ఆ మంత్రివర్గంలో ఉండాల్సిన వారిలో తప్పకుండా కిషన్ రెడ్డి కూడా ఉంటారు. కాబట్టి ఇందాక నేను చెప్పిన చాలా విషయాలు వీరికి అనుకూలించే అంశాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి వీరు ఈ విషయంలో సక్సెస్ అయినరు. ఇండ్ల విషయంలో కేంద్రం వాటా ఎంత ఉన్నది, ఆహార సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత ఉన్నది, రోడ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత ఉన్నది, ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత ఉన్నది, విద్యుత్ విషయంలో ఇట్లా ఒక్కటని కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వ పథకాల విషయంలో అది రైతులకు సంబంధించింది కానీ, ఆరోగ్యానికి సంబంధించింది కానీ, విద్యకు సంబంధించింది కానీ కేంద్ర ప్రభుత్వ వాటా ఇంత ఉంటుంది అనే విషయం కిషన్ రెడ్డి చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ కూడా అయ్యిండ్రు. బహుశా ఈ విషయాలన్నీ కూడా అందుకే ఆయన అంత ధైర్యంగా ఓ రకమైన రెఫరెండం అన్నట్లే తాను బాగా చేశానని భావిస్తేనే ఓటేయండి లేకుంటే లేదు అన్నారు. అంటే ఆయనకు ఆ నమ్మకం ఉన్నది. ఒకవేళ కనుక ఇవేవి ప్రజలకు రీచ్ కాలేదంటే మరి కిషన్ రెడ్డి రెఫరెండానికి వెళ్ళడము మరి అతి విశ్వాసాన్ని ప్రదర్శించినట్లు అవుతుందా అనేదానికి కూడా స్కోప్ లేకపోలేదు. అయితే ఇతనికి అననుకూలమైన దానికంటే కూడా అనుకూలతలే కాస్త ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఆ ధైర్యంతోనే వారి మాట అన్నట్లు ఉన్నది.